సో ఇప్పుడు సంక్రాంతికి చిన్న హీరోలు, పెద్ద హీరోలు, సీనియర్ హీరోలు అందరు సినిమాలు వచ్చాయి. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళ సినిమా హిట్ అని చెప్పుకుంటున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ సినిమా విన్ అయిందని మీరు అనుకుంటున్నారు సంక్రాంతి సినిమాలో? ఆబ్వియస్లీ మనకి మనశేఖర వరప్రసాద్ హిట్ అయింది అనమాట. ఎందుకంటే ఒక సంక్రాంతి అంటే మనకి ఒక 10 మందితోటి అందరూ ఫ్యామిలీ తోటి జరుపుకునే పండుగ అనమాట. ఇప్పుడు మన రాజసాబ్ ఎందుకు పడలేదు అంటే కొంతమంది చెప్తాం రాజసాబ్ కూడా మంచిగుందని చెప్పి. దాంట్లో ఏంటంటే ఫిజిక్స్, ఎనాలిసిస్, దాని తర్వాత సంథింగ్ కైండ్ ఆఫ్ వేరియేషన్ అనమాట. నువ్వు నేను అర్థం చేసుకోగలుగుతాం ఆ సినిమాని. మిగతా అంటే పాత వాళ్ళు లాస్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో దే కెనాట్ అండర్స్టాండ్ మూవీ. ఆ మూవీని అర్థం చేసుకోలేమాట. అదే సంక్రాంతికి అదే మన మనశేఖర వరప్రసాద్ అయితే మనకి ఏంటి, మన మెగాస్టార్ గారు మంచి వింటేజ్ వైబ్ ఇచ్చాడు. 70 years ఉన్నా కూడా మంచి కుర్రాల్లాగా డాన్స్ వేసి దాని తర్వాత కామెడీ పరంగా అయితేనే అంతే మంచిగా ఉందన్నమాట. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మంచిగా తీస్తారు. సంక్రాంతి అంటే ఆయనదే, అలాగే మనం అనుకున్నట్టుగానే సంక్రాంతి ఆయన అయిపోయింది. అది స్టోరీ. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి పెద్ద హీరోల గురించి మాట్లాడారు, సీనియర్ హీరో గురించి, స్టార్ హీరో గురించి. సినిమాల పరిస్థితి అది కూడా బాగానే ఉంది. మన అనగనగా ఒక రాజు, మనం నవీన్ శెట్టి గారు, నవీన్ పోలి శెట్టి మంచిగా చేశారు. ఆయన కూడా మంచి అంటే కామెడీ మంచిగా పండింది అనమాట. దాని తర్వాత నారి నారి నడుమురారి ఆ శర్వానంద్ గారిది అది మంచిగానే ఉంది. దాని తర్వాత మన ఎవరిది రవితేజ గారిది అది మంచిగానే ఉంది. భక్త మహాచల విజ్ఞప్తి అది కూడా మంచిగా ఉంది. ఫైన్ అంటే అది హిట్ అయిపోయింది అంతే. మాకు సినిమా ఫ్యామిలీ కావాలి కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా సినిమా హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. చిరంజీవి గారు కాదు వెంకటేష్ గారు మధ్యలో వచ్చారు కాబట్టి సినిమా హిట్ అయిందని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? అయితే సినిమా ఆయన వల్లనో ఈయన వల్లనో ఇంకోరి వల్లనో హిట్ కాదు భయ్య. మెగాస్టార్ కూడా హిట్ అవుతుంది, ఎవరైనా హిట్ అవుతుంది. అయితే ఏంటంటే సినిమా గొప్పదనమాట. సినిమా ఎలా హిట్ అవుతుందంటే అంటే స్క్రీన్ ప్లే మంచిగా ఉండాలి, డైరెక్షన్ మంచిగా ఉండాలి, కామెడీ దగ్గర కామెడీ ఉండాలి, సాంగ్ దగ్గర సాంగ్ పెట్టేసి వాడు కామెడీ పెట్టి సాంగ్ చెప్తే జనాలు చూడరు అనమాట. అంతా ఎవ్రీథింగ్ ఫైన్ అంటే సినిమా ఆల్సో ఫైన్ అనమాట. సినిమా సూపర్ టీవీ హిట్ అవ్వాలంటే ఎంతో మంది కళాకారులు, ఎంతో మంది నటీనటులు, ఎంతో మంది హీరోలు చెప్పినట్టు మరి 5 హీరోలు వచ్చని చెప్పారు. ఇలాంటి హీరోలు, హీరోయిన్లు, కామెడీ అంతా పండితేనే సినిమా కూడా పండుతుంది. అలాగే ఈ సినిమాలు పండాయి కాబట్టి హిట్ చేశారు జనాలు. లాస్ట్ ఇయర్ కూడా అంటే అనిల్ రావిపూడి గారి సినిమా ఓపెనింగ్ అంతా మంచి హిట్ ఇచ్చాడు. త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా అదే గుర్తుండిపోయింది. సంవత్సరం కూడా ఇదే పెద్ద హిట్ అనుకో. డెఫినెట్లీ భయ్య. ఆయన అసలు ఒక స్మార్ట్ రాజమౌళి అంటారు కదా, అలా తయారు మాట. రాజమౌళి గారు ఏ సినిమా చూసినా హిట్ అవుతుంది. అలాగే ఈయన చూసుకున్నట్లయితే ఆయన హై బడ్జెట్ తెస్తాడు, ఈయన లో బడ్జెట్ లోనే మంచి హిట్ కొడతాను అనమాట. అలాంటి డైరెక్టర్ దొరకడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి హ్యాపీ అనుకోవచ్చు.